ఇంకా ముద్రల ప్రాధాన్యత ఏంటంటారు నాట్యంలో? ముద్రల ప్రాధాన్యం ఏంటంటే, ఈ పతాకం పెట్టినప్పుడు పతాక హస్తం తీసుకోండి. ఇవి అసంయుత హస్తాలు. యాక్చువల్గా ఒక చేత్తో వన్ హ్యాండ్ గెస్చర్స్ అన్నమాట. ఆ గెస్చర్స్ అన్నప్పుడు ఈ అద్దం ఇలా అద్దం పెట్టుకున్నప్పుడు ఇలా అద్దం చూపిస్తాం. అంటే లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలి మనం పెట్టేది. సో త్రిపతాకం అనగానే రాజుని చూపించేటప్పుడు త్రిపతాకం పెడతాం, ఎందుకంటే కిరీటం లాగా. కిరీటం లాగా. ఓకే. తర్వాత కర్తరీ ముఖం. కర్తరీ ముఖం అంటే ఏంటి? సెపరేషన్. ఓహో. అది ఎలా సెపరేషన్ అన్నది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. ఇప్పుడు అద్దం అన్నారు కదా, బహుశా బొట్టు పెట్టుకోవడం ఇలా కూడా ఉంటుంది. త్రిపతాకంతో బొట్టు కూడా పెట్టుకుంటారు. ఇది అద్దం అండి, ఇది బొట్టు. నైస్. అండ్ అరాళం. అరాళం ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి అంటే నువ్వు చాలా బాగున్నావు. అరాళ కుంతల. ఓకే, అరాళం అంటే బాగున్నావా? బాగున్నావు, బాగుంది. బుద్ధుడు ఇది బాగుంది. ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. చాలా బాగుంది. అంటే అక్కడికి వెళ్ళండి ఇలా చూపించాం, యాక్చువల్గా వెళ్ళండి అని చూపిస్తున్నాం. 2 పతాక హస్తాలు. ఇది మెయిన్ గా ఇది ముక్కు పొడుకు పెట్టుకోవడం అండ్ చెవులువి పెట్టుకోవడం. చెవులువి ఇలాగే చాలా ఉన్నాయి అందులోని. అసంయుత హస్తాలు ఇవి. గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్ వల్ల నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. ఓ ఇది ఇలా చూపిస్తారు, ఇది ఇలా దేవతలు రాక్షసుల్ని, దేవతలను 2 త్రిపతాకాలతో చూపిస్తారు, రాక్షసుల్ని ఇలా. ఆ డిఫరెన్స్ మీరు మేకౌట్ చేయాలి. డాన్స్ అనేదే చాలా కష్టం. అందులోని మీరు ఆ డిఫరెన్షియేషన్ అండ్ ఎవ్రీథింగ్ అదొక మ్యాజికల్ ఇదన్నమాట. నవరసాల గురించి చూపిస్తారా? ఫస్ట్ శ్లోకం చెప్తానండి, తర్వాత అభినయం. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతాశ్చ నవనాట్యే రసాస్మృత. ఫస్ట్ శృంగారం. శృంగారం అంటే ఇలా. వావ్. హాస్య. హాస్య కరుణ. రౌద్రం. బీభత్సం. ఆశ్చర్యం. అబ్బా. తర్వాత శాంతాశ్చ వీరం. రౌద్ర వీరం, సూపర్. జయం. అండ్ దెన్ శాంతం. చాలా బాగుంది. శ్రీకృష్ణ కర్ణామృతంలో కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు అని విన్నాను. ఒక్కటి మా కోసం. అది తరంగం అండి, దాంట్లోని ఫస్ట్ బిట్ శ్లోకం ఉంటుంది. ప్లీజ్. అందులోంచి కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అద్భుతం. విజయతే గోపాల. చాలా బాగుంటుంది.